షాకింగ్ గ్యాప్. నాగ చైతన్య మాజీ భార్య సమంత వర్సెస్ ప్రస్తుత భార్య శోభితా ధూళిపాల. ఆస్తుల విషయంలో ఆకాశానికి అగాధానికి తేడా. టాలీవుడ్ లో రియల్ లైఫ్ డ్రామా. నమస్కారం, వెల్కమ్ టు తెలుగు డెస్క్ ఛానల్. టాలీవుడ్ లో తెరపై కనిపించే సినిమా కథల కంటే సెలబ్రిటీల నిజ జీవితాల్లో జరిగే డ్రామా, వారి వ్యక్తిగత విషయాలు, ముఖ్యంగా ఆస్తుల వివరాలపై ఫ్యాన్స్ కు ఉండే ఆసక్తి అంత ఇంత కాదు. ఈ క్రమంలోనే యంగ్ హీరో నాగ చైతన్య, మాజీ భార్య సమంత, ప్రస్తుత భార్య శోభితా ధూళిపాల మధ్య ఉన్న ఆస్తుల తేడా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరు గ్లామర్ క్వీన్స్ సంపాదన మధ్య ఉన్న గ్యాప్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. లేడీ సూపర్ స్టార్ సమంత సామ్రాజ్యం 101 కోట్లు. తన కెరియర్ మొత్తాన్ని స్వయం కృషితో నిర్మించుకున్న సమంత రూత్ ప్రభు నేటికి ఇండియన్ సినిమాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. 10 ఏళ్లకు పైగా అగ్రతారగా కొనసాగిన ఆమె దాదాపు 101 కోట్ల భారీ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. సమంత పవర్ పాయింట్స్. సినిమా రెమ్యునరేషన్. సమంత ఒక్కో సినిమాకు 3.5 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఛార్జ్ చేస్తుంది. ఐటమ్ సాంగ్ రికార్డ్. పుష్ప సినిమాలో ఊ అంటావా ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా 5 కోట్లు పారితోషికం తీసుకొని సంచలనం సృష్టించింది. ఓటీటీ సంచలనం. రీసెంట్ గా వచ్చిన సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్ కోసం 10 కోట్లు తీసుకుంది. ఇండియన్ వెబ్ సిరీస్లలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. బ్రాండ్ ఎండార్స్మెంట్లు. సినిమాలే కాకుండా శాంసంగ్, టామీ హిల్ఫిగర్ వంటి టాప్ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ సంవత్సరానికి దాదాపు 8 కోట్లు సంపాదిస్తుంది. లగ్జరీ ఆస్తులు. ఆమెకు 8 కోట్ల విలువైన డూప్లెక్స్ అపార్ట్మెంట్, 15 కోట్ల విలువైన సీ వ్యూ హోమ్ ఉన్నాయి. పోర్షే, ల్యాండ్ రోవర్, ఆడి Q7 వంటి ఖరీదైన లగ్జరీ కార్లు ఆమె గ్యారేజీలో ఉన్నాయి. శోభితా ధూళిపాల నెట్వర్త్ 7 నుంచి 10 కోట్లు. మరోవైపు ప్రస్తుతం నాగ చైతన్యతో రిలేషన్షిప్ కారణంగా వార్తల్లో నిలుస్తున్న టాలెంటెడ్ నటి శోభితా ధూళిపాల ఆస్తి విలువ సమంతతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. శోభితా ధూళిపాల నెట్వర్త్ సుమారు 7 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. కెరియర్ జర్నీ. 2016లో తన కెరియర్ను ప్రారంభించిన శోభిత బాలీవుడ్, దక్షిణాది చిత్రాలలో నటిస్తూ క్రమంగా గుర్తింపు తెచ్చుకుంటుంది. సినిమా రెమ్యునరేషన్. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు 70 లక్షల నుంచి 1 కోటి వరకు తీసుకుంటుంది. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పారితోషికం. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పొన్నియిన్ సెల్వన్ 1లో నటించినందుకు గాను ఆమె 1 కోటి రూపాయలు పారితోషికం అందుకుంది. ఇండస్ట్రీలో సమంతతో పోలిస్తే శోభితా ప్రస్థానం తక్కువే కాబట్టి ఆమె ఆస్తి విలువ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉంది. ఉమ్మడి ఆస్తికి కూడా సమంత గట్టి పోటీ. ఈ ఇద్దరు హీరోయిన్ల ఆస్తుల మధ్య ఉన్న గ్యాప్ చూస్తే అవాక్ అవ్వాల్సిందే. సమంత ఆస్తి 101 కోట్లు. శోభితా ఆస్తి కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. స్టార్ హీరోయిన్ గా సమంత దశాబ్దానికి పైగా కొనసాగడమే ఈ భారీ తేడాకు ప్రధాన కారణం. నాగ చైతన్య శోభిత జంట మొత్తం ఆస్తి. నాగ చైతన్య నెట్వర్త్ సుమారు 154 కోట్లు. ఆయన ప్రస్తుత జీవిత భాగస్వామి శోభిత ఆస్తిని కలిపితే వారిద్దరి ఉమ్మడి ఆస్తి విలువ సుమారు 164 కోట్లకు చేరుకుంటుంది. సమంత వర్సెస్ జంట ఆస్తి. నాగ చైతన్య శోభిత జంట మొత్తం ఆస్తి 164 కోట్లు కాగా ఒక్క సమంత ఆస్తి 101 కోట్లు. అంటే ఈ జంట మొత్తం సంపాదనకు సమంత ఒంటరిగానే చాలా గట్టి పోటీ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ముగ్గురు స్టార్ల కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. నాగ చైతన్య NC24, తండేల్ వంటి చిత్రాలతో బిజీగా ఉండగా శోభితా ధూళిపాల తెలుగులో ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, తమిళంలో వెట్టువన్లో నటిస్తుంది. ఇక సమంత నెట్ఫ్లిక్స్లో రక్త్ బ్రహ్మాండ్, ద బ్లడీ కింగ్డమ్ అనే యాక్షన్ ఫ్యాంటసీ సిరీస్తో పాటు మా ఇంటి బంగారం సినిమాకు నటిస్తూ ప్రొడ్యూస్ కూడా చేస్తుంది. మరి ఈ ఆస్తిపాస్తుల లెక్కలపై మీ అభిప్రాయం ఏంటి? టాలీవుడ్లో సమంత సంపాదన చూసి మీరు షాక్ అయ్యారా? కామెంట్లలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా తెలుగు డెస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.